ఇంక్లాబ్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్ కి స్వాగతం. దూలపల్లి గ్రామం కాజిగూడలో ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే ఓం శ్రీ మల్లన్న స్వామి ఎల్లమ్మ కళ్యాణంలో గొల్ల కిట్టు శిరీష యాదవ్ దంపతులు శ్రీ మల్లన్న స్వామికి త్రిశూలం, చెమ్మలు, ఆభరణాలు ఆలయ పూజారి, ఆలయ పెద్దల సమక్షంలో సమర్పించారు. ఈ సందర్భంగా శిరీష యాదవ్ మాట్లాడుతూ శ్రీ మల్లన్న స్వామికి ఆభరణాలు సమర్పించుకోవడం చాలా సంతోషకరమని, స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ధన వస్తు రూపేణ సమర్పించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవేందర్, మహేష్, మల్లేష్, మధుసూదన్, హరికృష్ణ, చందు తదితరులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా జరుగుతుంది. కావున ప్రజలందరూ పెద్ద ఎత్తున రావాలని కోరుకుంటున్నాను. నమస్తే అందరికి. నేను మీ శిరీష యాదవ్, కాజిగూడ మల్లన్న స్వామి దూలపల్లి. నేను దేవుడికి దీపాలు డొనేట్ చేశాను అన్నమాట. నా వంతు సాయం చేశాను. ఇట్లు నేను మీ శిరీష యాదవ్. మా అన్న వాళ్ళు మాట్లాడతారు. ఇంకా ముందు కూడా ఇంకా దేవుడికి నా వంతు సహాయం చేస్తానని కోరుకుంటున్నాను. ఇంతకు ముందు కూడా చేస్తాను, ఇకపై కూడా చేస్తాను. దేవుడు నాకు కలిగిస్తుంటాడు. నేను దేవుడికి సేవ చేసుకుంటూనే ఉంటాను. కాజిగూడెం దూలపల్లి గ్రామం శ్రీ శ్రీ బ్రహ్మరాంబిక మల్లికార్జున స్వామి వారి దేవస్థానం. గత మా పూర్వీకులు, మా తాతలు ముత్తాతల కాడి నుంచి కొలుస్తున్నటువంటి దేవుడు. మరి 28 సంవత్సరాల కిందట పునర్నిర్మాణం చేసుకొని ఆ 28 సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణం జరుపుకుంటాము. మరి మొక్కిన మొక్కులను వెంబడే తీర్చేటువంటి భగవంతుడు. మా స్వామి వద్ద ఎవరు మొక్కుకున్నట్టు కూడా వాళ్ళకి ఖచ్చితంగా కోరికలు నెరవేరుతాయి. ఈ 28 సంవత్సరాల నుంచి కూడా అంగరంగ వైభవంగా ఈ స్వామివారి కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఘనంగా చేస్తున్నాం. అందరూ కూడా భక్తులు స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని స్వామి యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. అలానే స్వామివారి ఆలయం పునర్నిర్మాణం కోసం మళ్ళీ మేము ప్రయత్నాలు చేస్తున్నాము. భక్తులు ఎవరైనా మాకు సహకరించే వాళ్ళు ఉంటే ఆలయ కమిటీని సంప్రదించవలసిందిగా కోరుతూ దాతల సహకారం కూడా కోరడం జరుగుతుంది. భక్తులు, దాతలందరూ కూడా స్వామివారి ఆలయాన్ని పునర్నిర్మాణంలో పాల్పంచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. కిట్టు యాదవ్ గారు మరియు శిరీష యాదవ్ గారు మన మల్లన్న స్వామి ఆలయం మీద కూడా ఒక యూట్యూబ్లో మా పాట చిత్రీకరణ చేశారు. అది బాగా పబ్లిక్లోకి వెళ్ళింది. ఆలయానికి మంచి గుర్తింపు కూడా వచ్చింది. అట్లానే ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక విధంగా వాళ్ళు మన ఆలయానికి సహకరిస్తున్నారు. ఇప్పుడు ఏవైతే చెమ్మెలు, దీపారాధన కోసం జరిగేటువంటి వస్తువులను మరియు అమ్మవార్లకు సమర్పించడం కోసం చీరలను కూడా వాళ్ళు ఇచ్చారు. కమిటీ తరఫు నుంచి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, అట్లానే ఇంకా ఎవరైనా కూడా మా ఆలయానికి ఏదైనా ధన వస్తు రూపైన సాయం చేయదలుచుకుంటే కమిటీ సభ్యులను సంప్రదించవలసిందిగా కోరుకుంటున్నాం.
ఇన్క్లాబ్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి.